పండుగేదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. ఐబొమ్మ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని యథేచ్ఛగా కొత్తగా రిలీజ్ అయిన సినిమాల్ని చూసేస్తున్నారా? అయితే ఇప్పుడు మీ డేటా చోరీ జరిగే అవకాశం ఉంది. మీ పర్సనల్ ఫోన్స్ కానీ, వీడియోస్ కానీ, ఆ ఫోటోలు కానీ, ఆ ఫోన్లో ఉన్న డేటాని కూడా చోరీ చేసే అవకాశం ఉంది. అది విద్రోహ శక్తులకు కానీ లేదా వేరే వాళ్ళ చేతుల్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో నిజంగా ఇదే చెప్తున్నారు ఐటీ నిపుణులు, ఐటీ ఎక్స్పర్ట్స్. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు చెప్తున్నటువంటి సంచలన విషయాలు ఇప్పుడు ఐబొమ్మలో సినిమాలు చూస్తున్న వారందరినీ కూడా కలవరపెడుతున్నాయి. ఎస్, దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఆన్లైన్లో ఉన్నారు ఐటీ అనలిస్టు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, ఇప్పుడు ఐబొమ్మని చాలామంది డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్లో, ఆ వెబ్సైట్లో సినిమాలు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారంటే 50 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకోన్నారు. ఈ 50 లక్షల మంది డేటా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తే భారీ నష్టం జరుగుతుందని నేరుగా సిపి సజ్జనార్ గారే చెప్తున్నారు. నిజంగా అంత ప్రమాదం ఉంటుందా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఈరోజు మనం లోన్ అప్లికేషన్సే తీసుకోండి. ఒక యాప్ మన ఫోన్లోకి వచ్చేటప్పుడు, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వీళ్ళ యాప్ కావచ్చు, ఒక యాప్ వచ్చేటప్పుడు అది తీసుకునే పర్మిషన్స్ శాండ్ బాక్స్డ్ గా ఉండవు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే కనుక ఆ యాప్ మాత్రమే వాడుకుంటుంది అనుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కలెక్ట్ చేసే డేటా మొత్తాన్ని, మీ లోకల్ స్టోరేజ్ యాక్సెస్ ఉంటుంది, మీ ఫొటోస్ వీడియోస్ యాక్సెస్ ఉంటుంది, మీ ఈ జిపిఎస్ లొకేషన్ యాక్సెస్ ఉంటుంది, మైక్రోఫోన్ కెమెరా యాక్సెస్ ఉంటుంది. మరి ఇంత డేటా మొత్తాన్ని దే కెన్ కంట్రోల్ ఎనీథింగ్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. చేతిలో మీ ఫోన్ ఉంది, కానీ మీకు తెలియకుండా వచ్చేటప్పటికి ఈ క్షణం మీరేం చేస్తారు, ఎవ్రీథింగ్ రిమోట్ గా డాష్ బోర్డ్ నుంచి వేసి ఈ యాప్ అడ్మిన్స్ దే కెన్ యాక్సెస్. 50 లక్షల మందిది. నాట్ ఓన్లీ ఇండివిజువల్ డేటా అండి. సజ్జనార్ గారు అన్నట్లుగా ఇండివిజువల్ డేటా అనేది డార్క్ వెబ్ లో పెట్టడం అనేది ఒక సమస్య అయితే, ఇక్కడ యాప్ అనేది ర్యాట్ లాగా పనిచేస్తుంది. రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటాం. ర్యాట్ లాగా పనిచేసే ఫంక్షనాలిటీ ఆ యాప్ లో పెడితే కనుక చేతిలో మీ ఫోన్ ఉంటుంది, కానీ మీ ఫోను మీకు తెలియకుండా ఈ యాప్ డెవలపరు నిరంతరము కూడా వాట్ ఆర్ ద యాక్టివిటీ ఆర్ డూయింగ్ దే కెన్ మానిటర్ అండి. విద్రోహ శక్తుల చేతిలోకి వెళితే మాత్రం పెద్ద భారీ నష్టం, అటు దేశానికి కూడా జాతీయ ప్రయోజనాలకు కూడా విఘాతం కలిగించే విధంగా ఉంటుంది. అంతేనా? 100%. ఎందుకంటే ఈ డేటా ఎక్కడైనా కూడా డార్క్ వెబ్ లోకి వెళ్ళొచ్చు, లేకపోతే కనుక కొంతమంది విద్రోహ శక్తుల చేతిలోకి ఏం చేస్తాడు, ఇల్లీగల్ అమౌంట్ కి అలవాటు పడిన తర్వాత ఎవరో వచ్చేసి ఓకే మీ దగ్గర ఇంత యూజర్ డేటా ఉంది కదా మాకు అమ్మేసేయండి అని చెప్పేసి అన్నా కూడా హ్యాపీగా అమ్మేయొచ్చు. సో ఇదంతా డేటాని ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక బేరసారాలు ఆడుతూ ఉంటాం. మా దగ్గర ఇంత డేటా ఉంది, మీకు కావాలా, ఓకే మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళకి పోయేదేమీ లేదు కదా. సో ఫైనల్గా ఇప్పుడు ఒకవేళ అతని చేతనే, ఇప్పుడు పోలీసులు అయితే మాత్రం ఆ వెబ్సైట్ని అంతా కూడా క్లోజ్ చేయించేశారు, ముయించేశారు అంటున్నారు. సో ఇది శాశ్వతంగా క్లోజ్ అయిపోయినట్టేనా? ఇక ఐబొమ్మ కానీ, బప్పం అనేటువంటి ఈ వెబ్సైట్స్ కానీ శాశ్వతం అంటే ఏదీ లేదండి. ఎందుకంటే ప్రతి డొమైన్ నేమ్ కూడా ఇంతకు ముందు సజ్జనార్ గారు కూడా ఒకటే మెన్షన్ చేస్తున్నారు. అది కామన్ మేము ఎప్పుడు చూసేదే. ఎప్పుడు కూడా డొమైన్ నేమ్ చేంజ్ చేసి, ఇప్పుడు ibomma.com బ్యాన్ చేశారు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ ibomma1.com అని వచ్చింది, 1.org అని వచ్చింది, IBOMMAAA అని చెప్పేసి ఇంకోటి వచ్చింది. సో ఈ 50 lakhs మంది యూజర్స్ ఉంటారు కదా, కొత్త డొమైన్ ఎప్పుడు వచ్చినా వీళ్ళకి మెయిల్ న్యూస్ లెటర్ ద్వారా సో వీ స్టార్టెడ్ ద సర్వీస్ హియర్ అని చెప్పేసి కొత్తది పాతది బ్లాక్ చేసిన కొన్ని 1-2 గంటల్లోనే కొత్తది మనం ఇక్కడ మొదలు పెట్టామని మిర్రర్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తారు. మొత్తం నెట్వర్క్ని క్యాప్చర్ చేస్తే, ఇప్పుడు ఈ ఐబొమ్మ ఇమ్మడి రవికి సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా కూడా పోలీసులు ఒకవేళ అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేస్తే, సో ఇప్పటివరకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ స్థాయిలో ఐబొమ్మ స్థాయిలో అంత పేరు వచ్చింది కానీ, లేదా అంత వాచింగ్ ఉన్నది కానీ, కొత్త సినిమాలను అంత ఫాస్ట్గా అప్లోడ్ చేసేది కానీ మిగతా వెబ్సైట్స్కి అంత లేదు క్రేజ్ పబ్లిక్లో చూసే ఆడియన్స్. సో ఇప్పుడు ఐబొమ్మని కంట్రోల్ చేస్తే, పూర్తిగా ఆ నెట్వర్క్ అంతా కూడా ఒక రకంగా క్లోజ్ చేస్తే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చా ఈ పైరసీని? మీరు అన్నట్టు నిర్వీర్యం చేస్తే కనుక టెంపరీగా అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు టెంపరీగా చేయొచ్చు. కానీ టెక్నికల్ గా దీన్ని ఎప్పుడు నిరంతరం మానిటర్ అయితే చేయాల్సింది. ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ప్రతి ఇతను కాకపోతే ఇతనే కొత్త రూపంలో రావచ్చు. అతను ఆల్రెడీ అలియాస్ అనే పేరు మీద వేరే పేరు మీద కూడా చలామణి అయ్యాడు, రేపు ఇంకొక పేరు మీద కూడా చలామణి కావచ్చు. సో లేదా కొత్త వాళ్ళు పుట్టుకు రావచ్చు. కాబట్టి నిరంతరము కూడా పైరసీ అనేది అతి పెద్ద సమస్య. ఇన్ని బ్లాక్స్ ఉన్నాయి, కరేబియన్ ఐలాండ్ ఎవడో హోస్ట్ చేయొచ్చు. సో వాడిని పట్టుకోవాలి అంటే కానీ ఇంటర్నేషనల్ లాస్ కావాలి, ఇంటర్పోల్ సహాయం కావాలి. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి
ప్రతి క్షణము కూడా నిరంతరము ఇండస్ట్రీ పోలీసులు మానిటర్ చేస్తూనే ఉండాలి. ఎంత ప్రాంప్ట్ గా ఎలాగైతే ఛాలెంజింగ్ గా తీసుకొని దీన్ని ఛేదించారో సేమ్ ఇదే పద్ధతిలో భవిష్యత్తులో చేసుకుంటూ వెళ్తే కనుక పూర్తిగా పైరసీని అడ్డుకట్టేయచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఫ్రీగా సినిమాలు చూసేయచ్చని పైరసీ వెబ్సైట్స్ని ఓపెన్ చేసి కొత్త సినిమాలను చూసేసామని తెగ ఆనందపడుతున్నటువంటి చాలామందికి ఇది ఒక అలర్ట్ లాంటి వీడియో. ఎందుకంటే అనధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇలా పైరసీ సినిమాల్ని చూడడం అటు సినిమా నిర్మాతలకే కాదు నష్టాన్ని ఇచ్చేది, మీకు కూడా ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనేది ఇక్కడ పోలీసులు అలాగే ఐటీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అర్థమవుతుంది. మీరెప్పుడైనా ఐబొమ్మ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఈ విధంగా పైరసీ సినిమాలను చూసారా? ఎస్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.